సర్పంచ్ ఈ పేరు వింటే గ్రామంలో ఆ హోదా గౌరవమే వేరు. 5 ఏళ్ల పదవీ కాలంలోనే మేడలు కట్టిన వారున్నారు, మేటి నాయకులుగా ఎదిగిన వారు కనిపిస్తారు. అందుకే రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ పదవి కోసం 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే పలు దఫాలుగా పనిచేసి ఉన్నదంతా ఊరి కోసమే వెచ్చించిన కొందరు సర్పంచులు అన్నమో రామచంద్ర అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నల్లమల ఏజెన్సీలోని బల్మూరు మండలం కొండనాగులకు చెందిన 80 ఏళ్ల రాములు 4 దఫాలుగా సర్పంచిగా పనిచేశారు. ఏజెన్సీ విద్యార్థులకు విద్యా కేంద్రాలుగా ఉన్న జూనియర్, డిగ్రీ కళాశాలలు రాములు హయాంలో ఏర్పాటు చేసినవే. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు దినదిన గండంగా మారింది. చూసేవారు లేక రాములు ఒంటరయ్యారు. బలహీనులపై కావరం చూపించే అధికారులు డోర్ లాక్ పేరుతో రాములు రేషన్ కార్డును తొలగించారు. నెలకు ₹200 వృద్ధాప్య పింఛన్ సరిపోకపోవడంతో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటున్నారు. సోదరుడి ఇల్లు లేదంటే పంచాయతీ కార్యాలయమే రాములు వసతి కేంద్రాలు. పెద్ద బడి, చిన్న బడి, హాస్టల్, 2 హాస్టల్ చేపించా. దానివల్ల ఊరికి సేవ చేసిన కానీ నా బద్దలు లేకుండా అయిపోయింది. అడగచ్చేసిన హాస్టల్లా గట్టేక. నాగర్ కర్నూల్ మండలం బొందలపల్లికి చెందిన మందా వెంకటయ్యది ఇంచుమించు రాములు పరిస్థితే. 10 ఏళ్ల పాటు సర్పంచిగా పనిచేశారు. గ్రామంలో తాగునీటి బోర్లు, 2 నీటి ట్యాంకులు, పంచాయతీ భవనం సహా రహదారి వెంకటయ్యే నిర్మించారు. పంచాయతీ కార్యాలయం నిర్మిస్తున్నప్పుడు నిధులు తక్కువ కావడంతో తన ఇల్లు అమ్మారు. ఇప్పుడు ఆ కార్యాలయ భవనమే వెంకటయ్యకు ఆశ్రయమిస్తోంది. కూలీ పనుల కోసం భార్య మహారాష్ట్ర వెళ్లగా వెంకటయ్య ఒంటరైపోయారు. 2 ఏళ్ల కిందట 200 పింఛను కూడా ఆగిపోవడంతో భిక్షాటన చేస్తున్నారు. నాకు తిండి లేదు, తిప్పలేదు, ఎక్కడ ఇంట్లోనే ఆధారం. నేను గడిచిన దాంట్లో ఉందా. నేను మంచి సేవ చేసిన, ఆఫీసులు కట్టించిన, మోరీలు వేయించిన, ఏది బోర్లు వేయించిన, ఊళ్ళకి బస్సు చేయించిన. నాకు తిండి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి బుక్కలు ఏమన్నా సాయం చేస్తే ప్రభుత్వం పింఛన్ కానీ ఏది కానీ బియ్యం కానీ ఏది కానీ చేస్తే పుణ్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది. మీకే స్వామి దండం పెడతా. గ్రామ ప్రథమ పౌరుడంటే పంచాయతీ కష్టనష్టాల్లో ముందుండాల్సిన వ్యక్తిని నమ్మిన వీరిద్దరిని ఎవరూ ఆదరించకపోవడం మన ప్రజాస్వామ్యం చేసుకున్న దౌర్భాగ్యం. చేసిన పనికి కాకుండా బొక్కిన సొమ్ముతో వచ్చే అధికారానికి విలువ ఇచ్చినంతకాలం ఇదే పరిస్థితి.